హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మల్లికా నక్క. ఈరోజు మీకు చూపించే రెసిపీ బీరకాయ టమాటా పచ్చడి. అది కూడా ఒంగోలు స్టైల్‌లో అండి. ఇప్పటివరకు అన్ని గోదావరి స్టైల్‌లోనే పచ్చళ్ళు చూసారు కదా! సో, ఒంగోలు స్టైల్‌లో ఎలా చేయాలో తెలుసుకుందాం రండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది ఈ పచ్చడి. ముందుగా నేనిక్కడ ఒక పెద్ద బీరకాయ, 7-8 చిన్న సైజులో ఉన్న టమాటాస్ అండ్ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. టమాటాలు, బీరకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ పెద్దగా చేసుకోవద్దు. ఇలా మీడియం సైజులో ఉంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఎందుకంటే ఆయిల్‌లో వేసేటప్పుడు టప్‌మని పైకి పేలుతాయి కదా! అందుకని. ఇంక లేట్ ఎందుకండి, ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని దాంట్లో 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. ఇవి కొంచెం వేగిని అనిపించిన తర్వాత మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. అలాగే కొంచెం చింతపండుని ఇలా వాటర్‌లో నానబెట్టుకొని పక్కన పులుపు ఎక్కువ ఇష్టమైన వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కానీ కొంచెం వేసుకున్నా సరిపోతదండి. ఎందుకంటే మనం టమాటాలు వేసుకుంటాం కాబట్టి. అలాగే అదే ఆయిల్‌లో బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకోండి. ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు తొందరగానే వేగిపోతాయి. సో, కొంచెం అటు ఇటు కదిపిన తర్వాత మూత పెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా వాటర్ వచ్చేసి ఉంటదండి. సో, బీరకాయ ముక్కల్ని కూడా మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. సో, ఇక ఫైనల్‌గా టమాటా ముక్కల్ని కూడా బాండీలో వేసుకొని టమాటా ముక్కల్ని కూడా వేయించండి. టమాటాలు చాలా తొందరగా మగ్గిపోతాయి. సో, ఇది కూడా ఒక 2 మినిట్స్ ఆగి టమాటాలు మగ్గేలోపు ఇంకొక చిన్న టిప్. నేను అన్నాను కదండీ ఒంగోలు స్టైల్ అని చెప్పేసి, ఒంగోలు స్టైల్‌లో అయితే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేస్తారు. మన గోదావరి సైడ్ వాళ్ళు అయితే ఉల్లి, వెల్లుల్లి చాలా తక్కువగా వాడతారు. ఎస్పెషల్లీ ఇలాంటి రోటి పచ్చడిలో. అలాగే మిక్సీ జార్‌లోకి నానబెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకోండి. అలాగే మీరు తీసుకున్నారు కదా ఆనియన్స్ అండ్ వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసేసుకోండి ఈ విధంగా. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ లోపు టమాటాలు మగ్గిపోయినాయి కదండి! ఈ టమాటాలని కూడా దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఈ మిశ్రమం చల్లారే లోపు మనం పోపుని రెడీ చేసేసుకుందాం రండి. పోపుకి కావాల్సిన పదార్థాలు వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు. సో, ఈ మూడిటిని కొంచెం ఆయిల్ వేసుకుని అదే బాండీలో చివరగా ఎండుమిరపకాయలు కూడా పోపులో వేసుకోండి. పోపు వేగిపోయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. తరువాత గ్రైండ్ అయిపోయిన మిశ్రమాన్ని మొత్తం ఒక బౌల్‌లోకి వేసుకుని దానిపైన పోపు వేసుకోండి. పోపు వేసుకుని మిక్స్ చేసుకోండి. ఇంతేనండి. ఒంగోలు స్టైల్‌లో ఈ బీరకాయ టమాటా పచ్చడి దేంట్లోకైనా బావుంటుందండి. వైట్ రైస్‌లోకైనా, దోసల్లోకైనా, ఇడ్లీలోకైనా, ఎలాంటి ఫుడ్ ఐటెంలోకైనా ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తెలుసుకోవడానికి మా ఛానల్‌ని కన్ఫర్మ్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.